నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర బోధన్ పట్టణం 16వ వార్డులోని పెద్దపోచమ్మ ఆలయంలో మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న అమ్మవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది అని కమిటీ తెలిపింది. అందులో భాగంగా 21న దేవత ఊరేగింపు, 23న యంత్రశిఖర విగ్రహ ప్రతిష్టాపనలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ హాజరవుతారని తెలిపారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలి అని కమిటీ కోరింది. కార్యక్రమం ఏర్పాటులో కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి, ప్రధాన కార్యదర్శి బీర్కోర్ శంకర్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు సంగ్రామ్, పోసెట్టి బాలకృష్ణ, మారుతి, మందిర ఆలయ కమిటీ మాజీ గుండెడి శంకర్, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష మాట్లాడతారు, మీరు మాట్లాడతారా? ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ చెప్పండి. 23వ తారీఖున మన క్యాబినెట్ ర్యాంక్ సుదర్శన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు కాబట్టి మీరందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నారు. పెద్ద పోచమ్మ ఆలయము నిర్మాణమైనది. అయితే దానికి ప్రతిష్టాపన కోసము 21, 22, 23 తారీఖులలో భవనము మన ప్రతిష్టాపన 23 తారీఖు చేయాలని వేదమూర్తులకు పండితులు నిర్ణయించినారు. దాని ప్రకారం 23 తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన జరుగును. కావున తమరందరూ ప్రజలంతా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకోగలరు 23 తేదీన. కావున మీ అందరికీ నా తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. సుదర్శన్ రెడ్డి గారు వస్తున్నారు, చెప్పండి. ఎమ్మెల్యే గారు పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద పెద్ద పోచమ్మగా తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 21, 22, 23 తారీఖు రోజున వేద పండితులైన అంతు మహారాజు గారి కరకముల చేత విగ్రహ ప్రతిష్టాపన చేయబడుతున్నది. కావున ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క ప్రార్థన. అదేవిధంగా బోధన పట్టణంలోని విలేజ్ కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి పెద్ద పోచమ్మ మందిర నిర్మాణము పునర్నిర్మాణము చేయబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మరి నిజామాబాద్ ఎంపీ గారు ధర్మపురి గారు విచ్చేస్తున్నారు కనుక ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క విన్నపం.